నమస్తే ప్రజావాహిని. ఈరోజు మనం బీఆర్ఎస్ పార్టీ భవన్ దగ్గర ఉన్నాము. కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు 17 ఏళ్ల అమ్మాయిని అత్యాచారం చేసిండి అని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో మేడం ఉన్నారు. మేడం చెప్పండి, అసలుకి బండి సంజయ్ అసలుకి కొడుకు ఇది చేసిండి ఆరోపణలు వస్తున్నాయి, మరి వాళ్ళేమో చేయలేదని చెప్పి మాట్లాడుతున్నారు. దీని మీద మీ స్పందన ఏంది? అసలు వాడు చేసిన చేష్టలకు సోషల్ మీడియా మొత్తం వైరల్ అవుతుంది. ఏ విధంగా అనేది మహిళల మీద 17 ఏళ్ళ మహిళ బాలిక మీద ఏదైతే చేశాడో దాడి అతన్ని అంటే అక్రమంగా వాళ్ళు ఏదైతే చేశాడో ఈరోజు సోషల్ మీడియా పరంగా అందట్లో వైరల్ అవుతున్నది. యావత్ భారత్ తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కటి కూడా గమనిస్తున్నారు. ఈరోజు తక్షణమే బండి సంజయ్ ఏంటంటే హోమ్ మినిస్టర్గా సహాయక మంత్రిగా ఉన్నాడు కాబట్టే ఈ దుర్బుద్ధికి పాల్పడినాడు. అంటే నా తండ్రి ఏ విధంగానైతే పదవిలో ఉన్నాడు అహంకారంతో ఈ విధంగా పాల్పడిండు. తక్షణమే రాజకీయంగా తక్షణమే బహిష్కరించాలి అతన్ని. నేను కోరుకుంటుంది ఒకటే ఏంటంటే మహిళలకి ఈ విధంగా చేయడము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను నేను. బండి సంజయ్, నువ్వు నిజమైన మంత్రివి అయితే నువ్వు నిజంగా అయితే నువ్వు బయటికి రావాలి, దీనికి సమాధానం చెప్పాలి. ఆ మైనర్ బాలిక ఏదైతే కేసు పెట్టి 6 గంటల వరకు కూడా వేచి అంటే ఎటువంటి కూడా వాళ్ళపైన ఎటువంటి కూడా యాక్షన్ తీసుకోలేదు. సో దాన్ని కేసు కూడా అంటే పాక్సో కేసు ఉన్నా కానీ దాన్ని పట్టించుకోవట్లేదు ఈరోజు. ఎందుకనంటే ఇది రాజకీయంగా చేస్తున్న కుట్ర అని. అంటే నిన్న నరేంద్ర మోడీ వచ్చిండు తెలంగాణకు, టీఆర్ఎస్ కాంగ్రెస్ కావాల్సుకొని చేసిందని చెప్పి మాట్లాడుతున్నారు బండి సంజయ్ సార్. దీని మీద మీ స్పందన ఏంది? టీఆర్ఎస్ అంటే మేమెందుకు చేస్తున్నాము ఇక్కడ? అసలు మొత్తం సోషల్ మీడియాగా మొత్తం వైరల్ అయిపోయింది కదా. ఇక్కడ ఏదైతే కేసు పెట్టడానికి వస్తే 6 గంటలు వెయిటింగ్ చేయించి ఈరోజు బద్నాం అని చెప్పి సిగ్గు ఉంది నీకు? అసలు ఫస్ట్ సిగ్గు అనిపిస్తుంది. సిగ్గుగా లేదా? నీ కొడుకు ఇటువంటి దానికి పాల్పడినందుకు నువ్వు తక్షణమే నీ కొడుకుని పాక్సో కేసు కింద అరెస్ట్ చేయించాలి. అంటే నీ కొడుకుకు ఒక న్యాయము, ప్రజలకు ఒక న్యాయమా? అంటే ఇదంతా కూడా బద్నాం అవుతున్నాము అనేది ఉద్దేశంతో అక్కడ మోదీ వచ్చిండు కాబట్టి ఆయన ముందు చూయించుకోవడానికే ఇదంతా చేస్తున్న కుట్ర నాకు తెలిసి. అంటే ఇప్పుడు సామాన్యులకు ఒక న్యాయము, కేంద్ర మంత్రికి ఒక న్యాయం అని చెప్పి మాట్లాడుతున్నారు చాలా మంది. దీని మీద మీ అభిప్రాయం ఏంది? ఖచ్చితంగా సామాన్యులకు ఒక న్యాయము అని అంటే రాజకీయంగా ఉన్నందుకు ఒక న్యాయమా అని నేను కూడా అడుగుతున్నాను ఈరోజు బండి సంజయ్కి. నీకు అసలు నిజంగా నువ్వు ప్రతిదానికి కూడా ఆడొట్టే ఈడొట్టే అని కేటీఆర్ని పిలిచి ఏదైతే నువ్వు డ్రగ్స్కి పాల్పడుతున్నాడు కేటీఆర్ అది అని చెప్పి కూడా నువ్వు చాలాసార్లు విమర్శించినావు మా కేటీఆర్ అన్నని. సో ఈ రోజు నేను అడుగుతున్నా, నీ కొడుకు దేనికి డ్రగ్స్ వాడినట్టు లేదా? క్లియర్గా ఎవిడెన్స్తో సహా ఉంది అక్కడ. మైనర్ బాలిక మీద ఏదైతే చేశాడో అది క్లియర్గా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది బద్నాం కాదు, ఇది ఖచ్చితంగా చెప్తున్నాను, శిక్ష పడాలి. బండి సంజయ్ ఇంకొక మహిళ దగ్గరికి కూడా ఇలాంటివి చేయకుండా ఉండాలి అని అంటే నువ్వు ఆ పాక్సో కేసు ఏదైతే ఉందో తక్షణమే అరెస్ట్ చేయాలి. నీకు సిగ్గు లేదా? ఇలాంటి కొడుకుని కన్నందుకు నువ్వు నీచమైన సంస్కృతినిది ఇంకా మీద వేరే వాళ్ళతో అంటే బీఆర్ఎస్ పార్టీ మీద ఏడవడం తప్ప ఇంకా నీకు ఏది లేదు. నీకు అంతా ఉంటే నిధులు తెచ్చేది ఉంటే సెంట్రల్ నుంచి తీసుకొని రావాలి. నువ్వు ఇప్పటివరకు తెలంగాణకి ఏం చేసినావు? నీ కొడుకుని ఇలాంటి దానికి నీచమైన సంస్కృతి నేర్పించి మైనర్ బాలికల మీద ఇలాంటి దాడులకు పాల్పడాలనేసి ఇది చేశావు నువ్వు. ఖచ్చితంగా చెప్తున్నాను నేను, బండి సంజయ్ నీకు సవాల్ విసురుస్తున్నాను. నువ్వు ఈరోజు రావాలి. ఏ గుడి దగ్గర ఒట్టేస్తావో వేయాలా. నీ కొడుకుకి ఏదైతే కేసు ఉందో అది తక్షణమే అరెస్ట్ చేయాలా. వీలైతే ఊరి కూడా తీయాలి నీ కొడుకుని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి మహిళా సంఘానికి మీరేమైనా ఫిర్యాదు చేసే అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడు ఖచ్చితంగా చేస్తాం మేము. ఆ అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు కూడా మేము పోరాడతాము. మహిళా సంఘాలను కూడా ముట్టడిస్తున్నాము. ఖచ్చితంగా ధర్నాకి కూడా మేము నిలబడతాం. మేము ఆ మహిళ పక్షాన నిలబడి మేము న్యాయం జరిగేది వరకు కూడా పోట్లాడతాము ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.